బ్రేకింగ్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్నే ఫోన్నే గత కేసీఆర్ ప్రభుత్వం ఎక్కువసార్లు ట్యాప్ చేసిందని పోలీసులు నిర్ధారించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను కేంద్ర నిఘా వర్గాలు బండి సంజయ్ ముందు పెట్టాయి. రేపు సిట్ ఎదుట హాజరు కాబోతున్న బండి సంజయ్ తన వద్ద ఉన్న ఆధారాలన్నీ కూడా సిట్ ఎదుట సమర్పించనున్నారు. దీంతో ఈ కేసు ఏ మలుపు తీసుకుంటుందో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసును బీజేపీ జాతీయ అంశంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అధికారులు హైదరాబాద్ వచ్చారని సమాచారం. ప్రస్తుతం బండి సంజయ్తో భేటీ అయిన అధికారులు ఫోన్ ట్యాపింగ్ అంశంపై కీలకంగా చర్చిస్తున్నట్లు సమాచారం. రెడ్డిగా ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి బండి సంజయ్ ఫోన్నే గత కేసీఆర్ ప్రభుత్వం ఎక్కువసార్లు ట్యాప్ చేసిందని పోలీసులు నిర్ధారించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా కేంద్ర నిఘా వర్గాలు బండి సంజయ్ ముందు పెట్టాయి. రేపు సిట్టి ఎదుట హాజరు కాబోతున్న బండి సంజయ్ తన వద్ద ఉన్న ఆధారాలను కూడా సిట్టి ఎదుట సమర్పించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భవిత ఫోన్ ద్వారా అందిస్తారు. భవిత, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? రైట్ వరణం గత కొంతకాలంగా ఫోన్ ట్యాపింగ్ అంశం పైన ఇప్పటికే దర్యాప్తుతో ముమ్మరంగా సాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే గతంలోనే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా చిత్తూరు నోటీసులు ఇచ్చింది. తన బిజీ షెడ్యూల్ అనుగుణంగా తనకు మరింత సమయం ఇవ్వాలని చెప్పి కోరింది. అంతేకాకుండా తర్వాత కూడా ఆ గడువు పొడిగించడము గత నెల 24వ తారీఖున వాళ్ళకి అంటే ఏదైతే విచారణ సమయం రాగా పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో మరొకసారి తనకు టైం చేంజ్ చేయాల్సిందిగా ఇప్పటికీ సిట్ అధికారులను అడిగారు. అయితే ఈ నేపథ్యంలోనే రేపు సిట్ విచారణకు హాజరు కానున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అయితే ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో సీరియస్ గా పరిగణిస్తుంది ఇటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు. గతంలో అయితే అది ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి నేతలందరితో పాటు వాళ్ళ పార్టీ నేతలను కూడా ఇప్పటికే కేసీఆర్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి అంశాన్ని ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా చాలా సీరియస్ గా పరిగణించారు. కేంద్ర నిఘా వ్యవస్థతోని వాళ్ళు ఒకసారి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయించారు. అయితే ఈ దర్యాప్తులో కేంద్ర మంత్రి బండి సంజయ్తో పాటు వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోన్లతో పాటు వాళ్ళ సిబ్బంది ఫోన్లు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు వాళ్ళ పైన నిఘా పెట్టడంతో పాటు ఫోన్లను రికార్డ్ చేసినట్టుగా కూడా ఇప్పటికే వాళ్ళు దర్యాప్తులో తేలింది. అయితే దీనిపైన ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ వేయించాలని చెప్పేసి ఇప్పటికే పట్టుబడుతున్న నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే రేపు లేఖీ గెస్ట్ హౌస్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ 11 ప్రాంతంలో వాళ్ళ యొక్క అంటే విచారణ కొనసాగించే అవకాశం ఉంది. అయితే ఈ విచారణలో ఎలాంటి అంశాలను బండి సంజయ్ చెప్పిపోతున్నారనే అంశం కూడా చాలా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఖచ్చితంగా పూర్తి స్థాయిలో నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. వాళ్ళు ఎలాంటి విషయాలను అంటే పణంగా పెట్టి వాళ్ళు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారో పూర్తి స్థాయిలో నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఖచ్చితంగా నేను సిట్ ముందు ఇస్తానని చెప్పేసి ఇప్పటికే బండి సంజయ్ చెప్పినటువంటి నేపథ్యంలో రేపు విచారణకు హాజరైతే బండి సంజయ్ అంటే ఎలాంటి విషయాలను బయట పెట్టబోతున్నారు, సిట్ ఎలాంటి విషయాలపైన స్పందిస్తుందనే అంశం మాత్రం కొంత ఆసక్తిగా మారింది. మొత్తానికి రేపు ఉదయం 11 గంటల ప్రాంతంలో బండి సంజయ్ అయితే వారి యొక్క వాంగ్మూలాన్ని సిట్ ముందు ఉంచే అవకాశం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ భవిత ఫర్ ది అప్డేట్స్.